నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకమైనటువంటి ట్రెండ్లా కనిపించాయి సోషల్ మీడియా వ్యక్తికి. ఇక తాజాగా సుంకాల విషయంలో కానీ టారిఫ్ల విషయంలో కానీ చుట్టుపక్కల దేశాలన్నింటిని కూడా వణుకు పుట్టించేలా చేశాయి. ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమ మీద పడినట్టు తెలుస్తుంది. సో సినీ పరిశ్రమ విషయంలో దాదాపుగా 100% టారిఫ్లు ఉండబోతున్నట్టుగా ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైన వణుకు చుట్టుపక్కల దేశాలందరికీ కూడా ఎప్పుడు ఏం బాంబు పేలుస్తాడా అని. ఇప్పుడు సినిమా రంగం మీద సో 100% టారిఫ్లు మీ వల్లే మా హాలీవుడ్ మొత్తం నాశనం అయిపోతుందనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు ఈ టారిఫ్లు ఈ రకంగా ఉంటే ఇంకా అసలు ఏంటి సినీ పరిశ్రమ? ఇప్పుడు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చారు. పిచ్చోడు ఎటు ఇసురుతాడు ఎవరికి తెలుసు? ఎటైనా ఇసరచ్చు కదా. ఇప్పుడు అటు పోయి ఇటు పోయి చైనా సుంకాలు, ఆ సుంకాలు, ఈ సుంకాలు అన్నీ అయిపోయి ఇప్పుడు సినిమా పరిశ్రమ మీద పడ్డాడు. దీనివల్ల మనకు నష్టం బాగా. తెలుగు ఇండస్ట్రీకి నష్టం, హిందీ ఇండస్ట్రీకి, మన భారతదేశంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి అంతా బాగా నష్టం చేకూరే పని ఒకవేళ 100% సుంకం విధించడం అంటూ జరిగితే. ఎందుకంటారా, ప్రపంచంలో విపరీతంగా సినిమాలు తీసే దేశం మనదే. మీరు మిగతా దేశాలన్నీ కూడా వాళ్ళు ఏదో వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న సినిమాలు ఏదో సంవత్సరం అంతా కలిస్తే ఒక 10-20 మించి చేయలేరు. వాళ్ళు ఒక 50 చేస్తే మహా గొప్ప. ఎవరు చేస్తారు? ఈవెన్ హాలీవుడ్ కూడా సంవత్సరానికి 1000 సినిమాలు తీసే ఏకైక దేశం మందే. ఎన్ని భాషలు కదా మనకి, ఎన్ని ఉన్నాయి భాషలు, సినిమాలు తీసే భాషలు. మనం ఒక తెలుగులోనే ఒక కనీసం 200-300 తీస్తారు. అవి ఎన్నో గాలికి పోయేటి ఉంటాయి, కొన్ని ఆడేటి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి శుక్రవారం 4-5 సినిమాలు మనమే చూస్తున్నాం కదా ఆ పేర్లన్నీ. ఇంకా బాలీవుడ్లో వాళ్ళని తీస్తారు. ఇంకా గుజరాత్ వాళ్ళు, రకరకాల ఉన్న బెంగాల్ సినిమాలు ఉన్నాయి, కన్నడ సినిమాలు, తమిళ్ మనకంటే గట్టి ఇండస్ట్రీ, మలయాళం ఇప్పుడు మనతో సమానమైన ఇండస్ట్రీ. వీళ్ళందరికీ మార్కెట్ ఏమిటంటే, ఒకప్పుడు మనకు మార్కెట్ అంతా కూడా గల్ఫ్లో ఉండేది. ఓకే, అమెరికా మన మార్కెట్ కాదు. గల్ఫ్లో ఉన్న మార్కెట్ ఎందుకు ఉండేదంటే, గల్ఫ్లో మన దేశానికి సంబంధించిన అనేక మంది రకరకాల పనుల నిమిత్తము కొన్ని లక్షల మంది ఉండేవాళ్ళు. గల్ఫ్లో సినిమా రిలీజ్ అయితే మలయాళం, కేరళ నుంచి ఎక్కువ కార్మికులు ఉండేవాళ్ళు కాబట్టి మలయాళం సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి మంచి సినిమా అయితే కొన్ని డబ్బులు వచ్చేవి. అలా మనకు తెలుగు సినిమాకి కువైట్ ఇదంతా కూడా బ్రహ్మాండమైన బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవుతాయి కువైట్లో. వీటన్నిటికీ డబ్బులు వచ్చేవి. అంటే ఆ ఆదాయం మనకు వచ్చేది. మనకు ఖచ్చితంగా మనకంటే ఎక్కువ రేటు ఉంటుంది కదా కువైట్ టికెట్. మెల్లిగా ఏమిటంటే మనము అమెరికా వరకు వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఈ 20 ఏళ్లలో 2005, 2025 మధ్య జరిగిన 20 ఏళ్లలో ఏం జరిగిందంటే, మనకు మెల్లిగా అమెరికా మార్కెట్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, విపరీతంగా తెలుగు వాళ్ళు, విపరీతంగా కొన్ని డలాస్ లాంటి చోట ఎన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కూడా లెక్కలు లేవు. అంత తెలుగు ఊర్లలాగా అయిపోయినాయి అవి. విపరీతంగా తెలుగు వాళ్ళు అమెరికాకి వెళ్ళడం వల్ల ఏమైందంటే, వాళ్ళకి అక్కడ సినిమాలు చూడాలంటే అంత మునుపు ఏముండేదంటే, రిలీజ్ అయిన ఒక వారం రోజులకో 5 రోజులకో 6 రోజులకో ఆ సినిమా హీరో స్టామినా బట్టి అమెరికాలో రిలీజ్ అయ్యేటివి. అమెరికాలో ఏమిటంటే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చూసేవాళ్ళు, ఎంతో కొంత ఆదాయం, మనకు మినిమం ఆదాయం రావడం స్టార్ట్ అయింది. ఈ మినిమం ఆదాయం 2015 దాటిన తర్వాత మ్యాక్సిమం ఇన్కమ్గా మారింది. మిలియన్ల డాలర్ల ఇన్కమ్గా మారింది. ఎందుకు మారింది అంటే, మన వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం. ప్రతి సంవత్సరం 2 లక్షలు 3 లక్షల మంది తెలుగు వాళ్ళే పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు. అంటే ఈ పిల్లలంతా అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేసిన తర్వాత వీళ్ళకున్న ఎంటర్టైన్మెంట్ ఏమిటి? మన తెలుగు సినిమాలు రిలీజ్ అయితే, హీరోల సినిమాలు రిలీజ్ అయితే చూడడం కాబట్టి వాళ్ళు అక్కడ జనరల్గా $10, $20, మొదటి 3 రోజులు అయితే $20-25 రకరకాలుగా, అంటే హీరోని బట్టి. అల్లు అర్జున్ సినిమా అయితే $30-40 కూడా పోతుంది. అంటే ఇదంతా కూడా మనకు అదనపు ఆదాయంగా మారింది సినిమా. అంటే ఈరోజు అమెరికాలో మీరు ఒక స్టార్ హీరో సినిమా, నాని సినిమా అనుకోండి, నాని సినిమాని కనీసం 70-80 థియేటర్లలో వేస్తారు ఆల్ ఓవర్ యుఎస్, లేదా 100 థియేటర్లలో కూడా వేస్తారు. 100 థియేటర్లలో వేస్తే మొదటి 3 రోజులు జనం చూస్తారు కదా. ఎంత డబ్బులు వస్తాయి? $1 మిలియన్ క్లబ్లోకి చేరిపోతారు. $1 మిలియన్ అంటే ఎంత? మన రూపాయి దాదాపు $80 పైన ఉంది. ఎంత? $1 మిలియన్, $10 లక్షల అంటే మనకి ఎంత ఆదాయం వచ్చినట్టు అక్కడి నుంచి. ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే, ఇంతకాలం దీన్ని ఎవరు పట్టించుకోలేదు.
ట్రంప్కి ఏమిటంటే ట్రంప్కి అమెరికన్లను నేను మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని అధికారంలోకి వచ్చాడు. ఈ ఉన్నత స్థాయి పిచ్చి ఏడికి ముదిరిందంటే ఆయన ప్రాబ్లం ఏమిటంటే అనేక రకాలుగా అమెరికాని వాడుకొని అమెరికాకి వచ్చే ఆదాయాన్ని అందరూ గండి కొడుతున్నారు. అందుకని అమెరికాలో ఉపాధి కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అన్ని కంపెనీలు బయట నుంచి అమెరికాకి అమ్ముతున్నాయి అనేది ఆయన వాదన. ఈ వాదన వల్ల ఏం చేస్తున్నాడంటే అందరికీ వడ్డించాడు. అందరికీ వడ్డించి మన సినిమా ఇండస్ట్రీకి కూడా వడ్డించడానికి సిద్ధమయ్యాడు. అంటే 100% అనుకోండి, మీకు $10 టికెట్ $20 కొనుక్కోవాలి. $10 అంటే అఫోర్డబుల్, $20 ఎందుకు కొంటారు? కష్టం. అప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చూస్తారు? థియేటర్ పోకుండా పైరేటెడో ఇంకోటో ఎతకడం మొదలు పెడతారు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా మామూలు వాళ్ళు కాదు, అదే కదా, కంప్యూటర్ ఎక్స్పర్ట్లు కదా, వాళ్ళకి తెలియదు ఏం కాదు. కాకపోతే $10 అనేది నెగ్లిజిబుల్ టికెట్ కాబట్టి వాళ్ళు పోయి చూస్తారు. నువ్వు $30 పెట్టినావు అనుకో, 30 అవసరమా బస్సు మనకనేసి వెంటనే ఎక్కడో పైరేటెడ్ యాడ్ ఎదుగుతారు. అంటే మనకు $1 మిలియన్ రావడం మానేసి మనకు ఒక $10,000 $20,000 రావడం స్టార్ట్ అయింది. అంటే ఎంత ఆదాయం పడిపోయాయి మనకు. ఈ ఆదాయం అంతా పడిపోవడం ఎవరి మీద? రెమ్యూనరేషన్ల మీద, ఫిలిం బడ్జెట్ మీద, వీటన్నిటి మీద చూస్తుంది. ఇంతకాలం మనకేమిటి, గల్ఫ్ అనేది మన మార్కెట్ ఎప్పుడు పోయింది, ఏదో ఒక నామకే వస్తే రిలీజ్ అవుతాయి. మన మార్కెట్ అంతా కూడా అమెరికా, ప్రధానంగా యూకే కొంత. యూకేలో యూకేలో మన వాళ్ళు అంత విస్తృతంగా ఏమీ లేరు, ఉన్నదంతా అమెరికాలోనే. ప్రతి ఊర్లోనూ మీరు ఏ ఊరన్నా చెప్పండి, ఆ ఊర్లో 100 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. మీరు సాయంత్రం అయితే ఆడ కూడా బజ్జీలు వేస్తుంటారు, ఆడ కూడా పానీపూరి అమ్ముతూ ఉంటారు. అమెరికాలో కూడా అంత కామన్ అయిపోయింది ఇప్పుడు అమెరికా తెలుగు వాళ్ళది. ఇప్పుడు సినిమా అనేది వాళ్ళకి ఏకైక వినోదం నుంచి ఈ 100% వడ్డిస్తే మనం సుమారుగా పడిపోతుంది మన గ్రాఫ్. మరి భారతదేశంలో ఉన్న అన్ని భాషల సినిమాలు కూడా దెబ్బతిని మార్కెట్లు డీలా పడతాయి. మీరు అన్నట్టు ఏమన్నా చేంజెస్ జరుగుతాయి అంటే ఆయన అన్నిట్లో పెట్టినట్టు దీంట్లో కూడా పెట్టాడు. అంటే ఆయన నిర్ణయాలు వెనక్కి తీసుకుంటాడు. చూడండి, చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకుంటాడు. ఇప్పుడు మన హైదరాబాద్లో నార్త్ ఇండియాకి సంబంధించిన అనేక రంగాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. మనం ఉన్నట్టుండి ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకో, మీరంతా ఉండడం వల్ల మా వాళ్ళు ఉపాధి పోతా ఉంది, మీరంతా వెళ్ళిపోండి అన్నారు అనుకో, అవుట్. మన వాళ్ళు అంతమంది ఏమన్నారు అక్కడ. అవును, అమెరికాలో కూడా ప్రాబ్లం ఏమంటే ఇంతకాలం వాళ్ళ అవసరాల కోసం మనతో పనులు చేయించుకున్నారు. అండ్ లాస్ట్ టైం అది ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు సార్. ఎప్పుడైతే స్టూడెంట్స్ని ఓన్లీ పర్ వీక్ 20 hours మాత్రమే మీరు వర్క్ చేయాలి అని ఎప్పుడైతే కండిషన్ పెట్టారో చాలా స్టోర్స్ క్లోజ్ అయ్యాయి, అక్కడ మ్యాన్ పవర్ లేక. అవును, అమెరికన్స్కి మీరు అమెరికా వాళ్ళని తీసుకోవాలి ఉద్యోగాలు అంటే, మీ పార్ట్ టైం ఉద్యోగాల్లో తీసుకోవాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎక్కువ. అంటే ఉదాహరణకి మన పిల్లలకి గంటకు $5 $10 ఇస్తారనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, $20 ఇస్తే తప్ప పని చేయాలి. కాబట్టి ఈ చిన్న చితకా దుకాణాలన్నీ మూసేస్తారు. మూసేయడం వల్ల ఏమిటంటే వీళ్ళ ఉపాధి దెబ్బతింటుంది. పిల్లలు తమ చదువులకు సరిపడే డబ్బులు సంపాదించుకోలేని పరిస్థితి వస్తుంది. టోటల్గా ఇది అమెరికా ఎకానమీ మీదే ప్రభావం చూపిస్తుంది. అంటే మీకు అక్కడ డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటేనే కదా. ఎకానమీ అంటే ఏమిటి? జనం కొనుగోలు శక్తిని మనం ఎకానమీ అంటాం. కొనుగోలు శక్తి తగ్గడం మొదలైతే అమెరికాకున్న గుడ్ విల్ మొత్తం పోయి వాళ్ళు చాలా తొందరలోనే అనేక సమస్యల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడే వాళ్ళ రిజర్వ్ బాండ్లకి విలువ లేదు, డాలర్ రేటు పడిపోవడం స్టార్ట్ అయిందంటే వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ కోలుకోలేరు. థ్యాంక్ యూ.